మనతో రైతుల ఈ పోరు బాట గురించి మాట్లాడడానికి మనతో వడ్డే శోభనాధీశ్వరరావు గారు రైతు సంఘ నేత ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే శోభనాధీశ్వరరావు గారు. నమస్కారం. ప్రస్తుత పరిస్థితిని మీరు ఒక రైతు సంఘ నేతగా మీరు ఏమంటారు? ఈ రైతుల ఆందోళనకు సంబంధించి ముఖ్యంగా భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలనే డిమాండ్ పరిష్కరించబడుతుందని భావిస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ మచిలీపట్నంలో పోర్టు రావాలి అని అందరూ కోరుకుంటా ఉన్నామమ్మా. కానీ ఆ పోర్టుకి అవసరానికి మించి చాలా ఎక్కువ భూమిని తీసుకోవాలనే ప్రతిపాదన గవర్నమెంట్ చేసింది. దాదాపు అసలు మొట్టమొదట్లో డైరెక్టర్ ఆఫ్ పోర్ట్స్ వాళ్ళైతే 2010లో 800 ఎకరాలు సరిపోతుంది. మిగిలిన 4000 ఎకరాలు వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారంగా ఒక స్టీల్ ప్లాంట్, ఒక థర్మల్ ప్లాంట్, కంటైనర్ టెర్మినల్, డీసాలినేషన్ ప్లాంట్, ఒక మల్టీపర్పస్ SEZ, ఇట్లా వీటన్నిటికీ 4000 ఎకరాలు కావాలని పెట్టారు వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ లో. పోర్టు కొరకు 761 ఎకరాలు సరిపోతుందని చెప్పి డైరెక్టర్ ఆఫ్ పోర్ట్స్ కాకినాడ వాళ్ళు రాశారు. దానిపైన వీళ్ళు ఢిల్లీలో ఉన్న ఇండియన్ పోర్ట్ అసోసియేషన్ కి రాసి వాళ్ళతో మేనేజ్ చేసుకుంటే వాళ్ళు 4800 ఎకరాలు ఇవ్వటం అవసరమేలే అని చెప్పి వాళ్ళు రాశారు. ఇప్పుడు దాని ప్రకారంగా ఇప్పటికే ఇట్లా ఇవ్వాలని, దాంట్లో కూడా ఇక్కడ ఏంటంటే అసలు విషయం మొట్టమొదట్లో ఇది సత్యం మైటాస్ సంస్థకి ఇచ్చారు. వాళ్ళ నుంచి యాక్చువల్ గా అసలు వాళ్ళు తప్పుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా బిడ్ పెరవాల్సింది. అప్పుడు ముందర పోర్ట్ లిమిటెడ్ అని చెప్పి గుజరాత్ లో ఉన్న సంస్థ వాళ్ళు మళ్ళీ మీరు ఫ్రెష్ గా పిలవండి, మాతో పాటు ఇంకా ఇతరులు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తానికి వీలుంటుంది అని వాళ్ళు అడిగితే కూడా రోసీ గారు సీఎం గా ఉండగా దాన్ని పక్కన పెట్టేసేసి ఈ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చారమ్మా. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దాని ప్రకారంగా ఇప్పుడు అక్కడ ఎవరు రైతులు భూమి అమ్ముకోవటానికి వీల్లేదు. వాళ్ళకి ఏదైనా పిల్లల చదువుల గురించి కానీ, అమ్మాయిల పెళ్లిళ్ళ గురించి కానీ, ఎవరికన్నా హాస్పిటల్లో సృష్టి చేస్తే వైద్య ఖర్చులు బాగా ఎక్కువ అయ్యి భారం పెరిగితే దాన్ని అమ్ముకుంటానికి కానీ నిషేధించేశారు. కానీ అదే టైంలో భూ సమీకరణ కింద కనుక భూ ఇచ్చేటట్టయితే మేము 24 గంటల్లో రిజిస్ట్రేషన్ చేయించేసేస్తామని చెప్పి ఒక సిగ్గు బిడియం లేకుండా జాయింట్ కలెక్టర్ మాట్లాడాడు. అంటే రైతులని భయపెట్టి ఈ రకంగా దుర్మార్గంగా భూమి తీసుకోవాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. అసలు ప్రభుత్వం ప్రజల యొక్క ధన, మాన, ఆస్తి, ప్రాణ రక్షణ చేయవలసిన ప్రభుత్వం ఈ రకంగా అడ్డగోలుగా దొడ్డిదారిన ఒకవైపున మీరు ఇస్తేనే తీసుకుంటాం, మీరు అంగీకరిస్తేనే పోర్టు వస్తుంది అని నంగనాచి మాటలు చెప్తా మళ్ళీ అదే సమయంలో భూ సేకరణ కత్తిని మెడ మీద పెట్టి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. చాలా తప్పిది. దీనికి తోడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ద్వారా అక్కడ ప్రజలకు కూడా తెలియపరిచేది, అమరావతిలో అనేక దశాబ్దాల క్రితం బలహీన వర్గాలు, హరిజనులు, బ్యాక్వర్డ్ క్లాసు, అట్లాగే ఇతర ఫిషర్మెన్ కానీ ఇటువంటి వాళ్ళకి సాగు చేసుకుంటానికి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూముల్ని భయపెట్టి ఈ ప్రభుత్వ భూములు మీకు రూపాయి రాదు అనే లైన్లో వాళ్ళని భయపెట్టి ఒక మైండ్ గేమ్ ఆడి అక్కడ పలుకుబడగలిగినటువంటి రాజకీయ నాయకులు, బ్లాక్ మనీ ఉన్నటువంటి ధనవంతులు కారు చౌకగా ఆ పేదవాళ్ళ భూముల్ని కొట్టేశారు. ఇప్పుడు బందర్లో కూడా అదే విధంగా వెనకమాల డబ్బు ఇచ్చేది పెద్ద కంపెనీల వాళ్ళు ఎవరో ఉన్నారు. బినామీ పేర్ల మీదుగా అక్కడ అసైన్డ్ పొలాలు పొందినటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు కానీ, హరిజనులు కానీ ఇటువంటి వాళ్ళ భూములు కొట్టేసేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అది గ్రహించవలసిన అవసరం ఉంది. భూసేకరణ చట్టం 2013 ప్రకారంగా ప్రభుత్వం ఆ పట్టా భూమికి, అసైన్డ్ భూమికి ఏ మాత్రము కూడా తేడా ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఏపీ హైకోర్టే కాదు సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చి ఉన్నటువంటి నేపథ్యంలో అవసరం ఉండి అమ్ముకుంటే ఓకే, కానీ ఆ అవసరానికి అమ్ముకునేది కూడా మార్కెట్ వాల్యూలో పట్టా భూమికి ఎంత రేట్లు ఆఫర్ చేస్తున్నారు అంత రేట్ వస్తేనే అమ్ముకోవాలి తప్ప అలవన్ సొలవులుగా అమ్ముకోకూడదు. ఈ కొనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పేదవాళ్ళ దగ్గర నుంచి కొని దాన్ని మేము పూలింగ్ ఇచ్చాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.
అది కొన్ని పత్రికలు కూడా దానికి ప్రాచుర్యం కలిగిస్తున్నాయి. ఓకే సార్. నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే, ఒక్క మాట అమ్మా, నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే, కృష్ణా జిల్లా బందర్ ఆర్డీఓ అంటాడు 2000 ఎకరాల భూముల్ని అగ్రిమెంట్ మీద కొనుక్కుంటానికి సిద్ధంగా ఉండి ఆ భూముల్ని మాకు ఇస్తామని అంటున్నారు భూ సమీకరణలో అని అంటున్నారు అని అంటే ఎంత అక్కడ డ్రామా నడుస్తా ఉందో. గవర్నమెంట్ అధికారులు అట్లాగే ఈ బ్లాక్ మనీ కానీ కంపెనీలు యజమా నుండి కొనిపించే ఈ పాత్రధారుల మధ్యన ఎటువంటి సంబంధం కొనసాగుతా ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సార్, మీరు అన్నట్లుగా రైతు శ్రేయస్సే ప్రభుత్వానికి ముఖ్యం. అలాగే రైతు శ్రేయస్సు గురించి, వాటి ప్రయోజనాల గురించి ఆలోచించాలని భావిద్దాం. మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే